వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. క్యాన్సర్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని కడప నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడిపోయిన కణాల సముదాయాన్ని క్యాన్సర్ అంటారని 1, 2, 3, 4 దశలను మార్చుకుని మానవ జీవితాలను ఇది అంతమొందిస్తుందని అన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకుంటూ ధూమ, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. అతినీలలోహిత కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పురుగు మందులు వాడిన ఉత్పత్తుల ఆహారాన్ని తినకుండా ఉండాలని సూచించారు. ప్రపంచ క్యాన్సర్ డే గురించి మనం అందరికీ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మేము దాదాపు 2 months నుంచి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుంది. దీంట్లో అబోవ్ 18 years ఉండే వాళ్ళందరికీ, ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ గురించి పరీక్షలు చేయడము, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, అలానే సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఓరల్ క్యాన్సర్స్ కావచ్చు. ఈ మూటికి మనము ఒకవేళ ఎవరైనా అలాంటి సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే మా ఏఎన్ఎం, సిహెచ్ఓ వీళ్ళందరూ మళ్ళీ మెడికల్ ఆఫీసర్స్ యాప్లో వస్తుంది. మెడికల్ ఆఫీసర్ దీన్ని అందరినీ సస్పెక్టెడ్ కేసెస్ అన్నిటినీ మళ్ళీ పర్సనల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళు రిమ్స్కి పంపించడం జరుగుతుంది. అంటే అన్ని ల్యాబ్ పరీక్షలు చేసి పరీక్షలు చేయడం రిమ్స్కి పంపించడం జరుగుతుంది. కడప జిల్లాలో ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చినప్పుడు అన్ని పరీక్షలు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇది ఎందుకంటే మనకు మొదటి దశలోనే మనకు కానీ క్యాన్సర్ కానీ ఉంటే 100% క్యూర్ అవుతుంది. కాబట్టి దీని గురించి మన ప్రభుత్వం దాదాపు 2 నెలల ముందుగానే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ క్యాన్సర్ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనము 30% కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 70% వరకు మనము కడప జిల్లాలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయవలసి ఉంది. కాబట్టి వీళ్ళతో పాటు స్కూల్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. స్కూల్స్లో కూడా అబోవ్ 6 years ఉండే వాళ్ళందరికీ, 6 years నుంచి దాదాపు 15 years ఉండే వాళ్ళందరికీ మనము పరీక్షలు చేస్తున్నాం. ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో కూడా 6 months నుంచి 6 years వరకు ప్రతి ఒక్కరికి ఏవైనా 4D డిఫెక్ట్స్ కావచ్చు, డిఫార్మిటీస్ కావచ్చు, డెఫిషియన్సీస్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, ఇవి ఉండే వాళ్ళకు కూడా మనకు అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి 2 vehicles మనకి మన డిస్ట్రిక్ట్ అలాట్ చేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి. దీంట్లో మనకి ఎవరైనా పిల్లలు కానీ కొన్ని డిసీజెస్ వల్ల బాధపడుతున్నా ఈ ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి ఆ మండలం నుంచి వీళ్ళని ఫ్రీగా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో చూపించి ఒకవేళ వాళ్ళకి సర్జరీస్ అవసరం అయితే సర్జరీస్ కూడా చేయించడం జరుగుతుంది. మనకి ఎవరైనా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో ఎవరైనా మన వాళ్ళు బయటపడితే డెఫినెట్గా వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయడం జరుగుతుంది అని ప్రజాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ సర్వీసెస్ అందరూ మా ఏఎన్ఎంస్ కావచ్చు, అలానే సిహెచ్ఓస్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు వచ్చినప్పుడు వాటిని మాకు అవసరం లేదు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఈ పరీక్షల్ని యూటిలైజ్ చేసి అందరికీ పరీక్షలు అనేది ఇప్పుడు మన అందరికీ క్యాన్సర్ పరీక్షలు అనేది మన వాక్. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకొని ఎర్లీగా ఉంటే వాళ్ళందరూ 100% క్యూర్ అయ్యి అందరూ బాగా ఉండాలని ఆశిస్తూ. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యుని ఎన్నికల ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ప్రచార కరపత్రాన్ని టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంచి ప్రభుత్వంగా ప్రజల నుండి మన్ననలు పొందుతూ పరిపాలన సాగిస్తున్నాయని, కూటమి ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పట్టభద్రులైన నిరుద్యోగ యువతులకు అనేక పరిశ్రమలు స్థాపిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, డీఎస్సీ ప్రకటించిన అనంతరం సాంకేతిక ఇబ్బందుల వలన కొంచెం ఆలస్యమైందని, ఎన్నికల అనంతరం డీఎస్సీ ఉద్యోగాల నియామకాలు వేగవంతంగా పూర్తి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, విజ్ఞానవంతులైన పట్టభద్రులను కలిసి కరపత్రాలు అందజేసి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించి ఓటు వేయించాలని కోరారు. ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ జిల్లాల నుంచి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి మనం ఎలక్షన్ వెళ్ళబోతున్నాం. రేపు మార్చి నెల 27వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. మనందరికీ తెలుసది. ఇప్పటికే మరి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, కూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అభ్యర్థి, ఇప్పటికే దాదాపుగా ప్రతి చోట కూడా మన జిల్లాలో కావచ్చు, మన భీమవరం నియోజకవర్గంలో కావచ్చు, ఆయన అందరినీ కలవటం,
పరిచయం చేసుకుంటాం కూడా మన అందరికీ. మరి ఈ రోజున దాదాపు మన ప్రతిపక్షంలో ఉండగానే మూడు ఎమ్మెల్సీలు రాయలసీమ నుంచి కావచ్చు, అలాగే వైజాగ్ కావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, 3 ఎమ్మెల్సీలు బ్రహ్మాండంగా నెగ్గించిన ఘనత అప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజున మరి రాష్ట్రం చూసే 5 సంవత్సరాలుగా ఎంత వెనకబడిపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం మనం. వైఎస్ఆర్ జగన్ అధికారంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఈ ప్రజలు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ బ్రహ్మాండంగా చేయటం జరిగింది, ఓటింగ్ చేసి. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రోజున మనం అందరం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సూపర్ 6ని మహానాడులో ఆయన ప్రవేశపెట్టి మరి ఎలక్షన్ జరిగి మనం అధికారంలోకి వచ్చి దాదాపుగా 6 నెలలు 7 నెలలు కావస్తుంది. ఒక్కోటి అమలు చేయటం మనదే తెలుసు. డబ్బులు లేకుండా అప్పుల్లో ఉండిపోయిన ఈ రాష్ట్రంలో ఆయన ప్రతి నెల కూడా 1వ తారీఖున ఆదివారం వస్తే సచివాలయం సిబ్బందికి సెలవు ఉంటుందని 31వ తారీఖునే పెన్షన్లు ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్రయారిటీ మరి పేదల కోసం ఏదైతే మాట ఇచ్చారో పెన్షన్ 4,000, అలాగే వికలాంగులకు కావచ్చు, అలాగే కిడ్నీ పేషెంట్లకు కావచ్చు, అన్నీ కూడా మరి దాదాపు 6,000 కావచ్చు, 15,000 కావచ్చు ఇవ్వటం జరుగుతుంది. పెన్షన్ అనేది ఇవ్వటం అమల్లో పెట్టడం చేసిన ప్రభుత్వం ఎక్కడా లేని రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలోనే జరుగుతుందనేది మనందరికీ తెలుసు. అదేవిధంగా సూపర్ 6లో పథకం భాగంగానే ప్రతి మహిళకి ఇబ్బంది పడే ఏదైతే హామీ ఇచ్చారో 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఈ తమ ఓటు, విలువైన ఓటును ఉపయోగించుకోవాలి. ఎక్కడున్నా సరే, అంటే భీమవరాన్ని పేరు ఉండొచ్చు, వేరే వైజాగ్లో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, వాళ్ళ ఓటు ప్రతి ఒక్కరు 27వ తారీఖున వచ్చి వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకుని రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించే వారికి మరి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున ఈ పాంప్లెట్ కూడా విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా మేము వీరవాసరం మండలం నేలపోగుల్లో మరి 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒక కూటమి ప్రభుత్వంగా రేపు ప్రచారంలోకి వెళ్ళబోతున్నాం. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, మంచి మెజార్టీతో మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి మరి ఎమ్మెల్సీ అభ్యర్థిని బలపరుచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని వైఎన్ కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సమీక్షిత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, కళాశాల సెక్రటరియట్ కరెస్పాండెంట్ డాక్టర్ చినిమిలి సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి 12 రాష్ట్రాల నుండి 200 మంది విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు హాజరయ్యారని తెలియజేశారు. దేశంలో 2 ఏళ్ల వ్యవధిలో ఈ శిబిరాన్ని ఒకే కళాశాల 2 సార్లు నిర్వహించిన ఘనత వైఎన్ కళాశాలకే దక్కుతుందని అన్నారు. ఈ ర్యాలీలో కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామితో మంత్రి నారా లోకేష్ భేటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 12,000 కోట్ల నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు. పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోము, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దొంగతనాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మి సూచనలు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడింది. వైసీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.